ఇంటికి దీపం బాలికల్ని చదివించు దేశాన్ని వెలిగించు బాలికల్ని చదివించు అమ్మా తోసుకోవద్దండి వెనకాల జరిగింది రైట్ అమ్మా హలో ఏది ఏమైనా మనకు మహిళలకు ఏం కావాలో అవన్నీ కూడా పట్టుబట్టి సాధించుకున్నాం. మీ అందరి కోసం కూడా నేను కూడా నడం బిగించి నిరాహార దీక్ష చేసేదాన్ని కూడా చెప్తామని ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. చాలా మంది పిల్లలు బాగా చదువుకోండి. ఈ రోజు నడి రోడ్డు మీదకి రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉండవు. ఈ రోజులు ఎవరికైనా సీసీ కెమెరాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు. ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. మహిళలు కూడా రోడ్డు మీద నడవాలన్న నది రోడ్డు మీద అర్ధరాత్రి పూట నడిచినా వాళ్ళకి ఏది ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు సీసీ కెమెరాలు పెట్టారు. మీ స్టూడెంట్స్ అందరూ కూడా నేను ఒకటి గుర్తు చేయాల. ధర్మవరం ఉంది. ధర్మవరంలో గత 93లో కూడా చాలా మంది ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే బయటికి 15 సంవత్సరాలు ఎవరైతే నెచ్చుంటాయో పాప బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆ రోజు ధర్మవరం నియోజకవర్గంలో ఉండేది. కానీ మీ అన్న పరిటాల రవి గారు వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ఒక అన్నగా ఒక తండ్రిగా ఉండి మహిళలందరినీ కూడా ఈ రోజు స్టూడెంట్స్ పిల్లలు కూడా చదువుకున్నారంటే దానికి కారకులు పరిటాల రవి గారు అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో చాలా మంది ముఠా నాయకులు గారి దౌర్జన్య పనులు ఆడపిల్లలు ఎత్తుకొని పోయి మానభంగాలు చేసిన రోజులు కూడా మనకు కళ్ళకు కనపడుతున్నాయి. అలాంటివన్నీ అడ్డకట్టేసిన నాయకుడు పరిటాల రవి గారు. ఆయన అడగజాడలోనే ఈ రోజు పరిటాల శ్రీరామ్ కూడా మీకు ఒక తమ్ముడుగా ఒక అన్నగా మీకు అందరూ కూడా నిలుస్తారని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. కూడా మన విజయవాడలో కూడా జరుగుతున్నాయి. ఆ సభల కన్నా ముందు జిల్లాల వారుగా నియోజకవర్గాల వారుగా విలేజ్ల వారుగా మహిళలందరం కూడా కలిసి ఒక ర్యాలీగా చేసి ఈ నెల జరుగుతున్న 10, 11, 12వ తారీఖులు జరుగుతున్న ప్రోగ్రాం కూడా మహిళా సదస్సు కూడా మహిళలందరూ కూడా తరలి రావాలని ప్రత్యేకంగా ఒక పిలుపునిచ్చినాం. ఒక మహిళలుగా మేము కూడా ఒకటే కోరుతున్నాం. లోకసభలో మా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని లోకసభల్లో మేము కోరినా 2008లో ప్రవేశపెట్టాం. ఇంతవరకు కూడా ఆమోద ముద్ర కూడా వేయలేదు. దయచేసి మహిళల మీద అభిమానంతో ఈ ఏరన్నా ఆమోదం ముద్ర వేయాలని ప్రత్యేకంగా లోకసభలో ఉండే పెద్దలందరినీ కూడా నేను ఒక మహిళగా నేను కోరుతున్నా. ఈరోజు స్థానిక సంస్థల దీంట్లో చూస్తే 50%, 33% పైన ఈరోజు మహిళలకు కూడా కేటాయించారు. అదే కాకుండా మిగతాటువంటి రాజకీయంగా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకి 50% ఇవ్వాలని ప్రత్యేకంగా మహిళలందరూ కూడా మేము కూడా కోరుకుంటున్నాం. గౌరవ మన స్పీకర్ గారైన కోడెల శివప్రసాద్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉండే ముఖ్య మహిళలందరూ కూడా వస్తారు. ఆ సదస్సులో కూడా చాలా విషయాలు కూడా మేము చర్చించుకుంటాం. మహిళల కోసం ఏదైనా మేము పోరాటం చేసి సాధించుకునేదానికి కూడా మహిళలు ఉన్నాం. ప్రతి ఒక్క మహిళ రాజకీయాల్లో కూడా ఈరోజు ముందుకు వచ్చామంటే రాజకీయాల్లో కానీ ఆస్తి హక్కు 50% కల్పించిన నాయకుడు ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మహిళలలో చైతన్యం వచ్చి డాక్టర్ సంఘాలు పెట్టి మహిళలకి రాజకీయాలకు తీసుకొచ్చిన నాయకుడు ఈరోజు చంద్రన్నను కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక మహిళకి
పౌర సరఫరాల శాఖ మంత్రి ఇచ్చిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మహిళలకు అనేది పౌర సరఫరాల శాఖ ఇవ్వలేదు. ఫస్ట్ టైం పౌర సరఫరాల శాఖ అనేది ఒక మహిళకి ఇచ్చారంటే మహిళల మీద ఉండే గౌరవంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద పదవి నాకు ఇచ్చిన దానికి నేను కూడా తల వంపలు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా మహిళలకి అందరికీ కూడా నాయకులకి అందరికీ తల వంపలు లేకోకుండా ప్రతి ఒక్కటి కూడా నేను కష్టపడి పని చేసి మంచి గుర్తింపు కూడా తీసుకురావాలనేదే నా కోరిక. తప్పకుండా మంచి గుర్తింపు అనంతపురం జిల్లా ప్రజలకు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలకు కానీ, దేశవ్యాప్తంగా ఉండే మహిళా సోదరులకు కానీ మంచి పేరు గుర్తింపు తెచ్చేంత వరకు తెస్తానని కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నాను. ఎన్ని ఒడదొడుకులున్న రాజకీయాల్లో చాలా ఉంటాయి. మహిళల్ని సర్పంచ్ కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉంటే కూడా వాళ్ళ భర్తలే ఈరోజు ఆ సీట్లలో కూర్చుంటున్నారు. దయచేసి అవన్నీ కూడా మా మహిళలకి ఎవరైతే పంచాయతీ సర్పంచ్ కానీ వీళ్ళవన్నీ పదవులు ఉంటాయో మహిళలని పంపించి మీరు వెనకొని నడిపించమని అడుగుతున్నాం. మహిళలు ముందుకెళ్తే వాళ్ళు ఏదైనా కూడా పని చేసి సాధించేదానికి కూడా ఈరోజు మహిళలు ఉన్నారు. రాజకీయంగా మేము కూడా ఉన్నాం. ఈరోజు మేయర్ కానీ నేను కానీ అందరూ కూడా ఉన్నాం. స్వతంత్రంగా మేము ముందుకు వచ్చాం కాబట్టి ఈరోజు మేము పనులు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మహిళలు ఎంతోమంది రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ భర్త చాట భారీగా ఉండకుండా వాళ్ళు కూడా మహిళలను కూడా బయటికి పంపించి వాళ్ళలో కూడా చాలా సత్తా ఉంది. మహిళలు ఏదైనా అనుకుంటే సాధించగలమనేది ప్రతి మహిళల్లో ఉంది. నేను మొన్ననే శ్రీకాకుళం జిల్లా వెళ్ళాను. కొన్ని జిల్లాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ భర్తలు వస్తే ఒకటే చెప్పాను దండం పెట్టి, ఈరోజు మా జిల్లాలో వాళ్ళ భర్తలు రాకుండా భార్యలు వస్తున్నారు. మీరు కూడా దయచేసి మీ భార్యలను పంపించండి. వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు. వాళ్ళలో కూడా చైతన్యం ఉంది. వాళ్ళని కూడా పంపిస్తే అధికారులతో మాట్లాడి పనులు కూడా చేయించగలరు అనే విషయాలు కూడా నేను వెళ్ళిన జిల్లాలందరికీ కూడా చెప్తా ఉంటాం. ఈరోజు మా మహిళల ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఆఫీసర్లు కూడా చాలా చక్కగా ఇంట్లో పనులన్నీ చేసి పెట్టి ఆఫీసులు కూడా వస్తున్నారు. దీంట్లో కూడా మగవాళ్ళు కూడా సపోర్ట్గా ఉండాలని ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నా. ఏది ఏమైనా మగవాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటేనే మేము కూడా ఏదైనా సాధించగలం. కానీ మాకు వచ్చిన పదవులు ఏదైనా వస్తే అది తొక్కకూడదని ప్రత్యేకంగా మగవాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటూ మన రాష్ట్రానికి కాదు మన దేశానికి మంచి పేరు గుర్తింపు కూడా తీసుకురావాలి. మా మహిళలకు ఇచ్చారు కదా అని మనం కూడా ఎక్కడ ఫ్రాడ్ చేయకోకుండా ప్రతి ఒక్కటి మనం అవకాశంగా భావించి అన్ని పనులు కూడా మనం సక్రమంగా చేసుకొని మంచి పేరు ప్రతిష్ఠ తీసుకురావాలని మా మహిళా సోదరిమణులందరినీ కోరుకుంటున్నాం. ఈ నెల జరుగుతున్న అక్కడ మహిళా సదస్సులో చాలా విషయాలు కూడా చర్చలకు వస్తాయి. ఆ చర్చల్లో కూడా నేను కూడా భాగం పంచుకొని ప్రత్యేకంగా మహిళల గురించి నేను కూడా పోరాటం చేస్తానని కూడా తెలియజేస్తున్నాను.